నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆంధ్రాలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1866, ఆప్షన్ 2 1867, ఆప్షన్ 3 1968, ఆప్షన్ 4 వచ్చేసి 1868. సో మీకు తెలుసు 1866లో ఒంగోలు కేంద్రంగా ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ప్రారంభించడం అనేది జరిగిందండి. సో ప్రధానంగా క్రైస్తవులనేవారు తమ యొక్క క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా వివిధ రకాల సొసైటీలను స్థాపించేవారు. ఆ సొసైటీలను స్థాపించి, ఆ సొసైటీలను బేస్ చేసుకొని విద్యాలయాలను స్థాపించేవారు. అలా విద్యను ప్రోత్సహించడం ద్వారా తమ మతాన్ని వ్యాప్తి చేసుకున్న వారు ఎవరయ్యా అంటే భారతదేశంలో పాశ్చాత్యులు ఎవరయ్యా అంటే క్రైస్తవులనే విషయాన్ని మీరిక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలా ఒంగోలు కేంద్రంగా స్థాపించబడినటువంటి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా ఒకవైపు విద్యా వ్యాప్తి చేస్తూ, ఇంకొక వైపు మత ప్రచారం చేసిన వాళ్ళు క్రైస్తవులనే విషయాన్ని మీరిక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, భారతదేశం మొత్తం మీద స్థాపించబడినటువంటి మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఏమిటయ్యా అంటే, లండన్ మిషనరీ సొసైటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఇది. మరి భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి క్రైస్తవ సంఘమైనటువంటి లండన్ మిషనరీ సొసైటీని ఎప్పుడు స్థాపించారు? ఎక్కడ స్థాపించారంటే 1805లో కడపలోని జమ్మలమడుగులో స్థాపించడం అనేది జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. లండన్ మిషనరీ సొసైటీ అంటే 1805 కడపలోని జమ్మలమడుగు. అదే అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ అంటే ఒంగోలు 1866 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అటువైపు ఒంగోలులో ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా అయినా, ఇటువైపు కడప జిల్లా జమ్మలమడుగులో ఉన్నటువంటి లండన్ మిషనరీ సొసైటీ ద్వారానైనా వీళ్ళు ఒకవైపు విద్యా వ్యాప్తి చేస్తూ, ఇంకొక వైపు విద్య ద్వారా మత వ్యాప్తి చేయడం అనేది జరిగింది. క్రైస్తవులు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ క్రింది వారిలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్‌ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఆప్షన్ 2 కాసుల సుబ్బారావు గారు, ఆప్షన్ 3 గాజుల లక్ష్మీ నరసశెట్టి గారు, ఆప్షన్ 4 వచ్చేసి వీరాస్వామి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు వెంటనే ఆబ్వియస్లీ మైండ్‌లో స్ట్రైక్ అయ్యే ఉంటుంది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్, చెన్నపట్నం స్వదేశీ సంఘము అని చెప్పేసి చెప్తా ఉంటాం. దాన్ని స్థాపించింది ఎవరంటే గాజుల లక్ష్మీ నరసశెట్టి అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1852లో దీన్ని స్థాపించడం అనేది జరిగిందండి, మద్రాస్ నేటివ్ అసోసియేషన్‌ని. సో దీన్ని చెన్నపట్న స్వదేశీ సంఘం అంటాం. ఎగ్జామినేషన్‌లో పేరు మార్చిస్తే మరలా ఏదో అనుకోకండి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. దాన్ని తెలుగులోనికి అనువదిస్తే మద్రాసుని చెన్నపట్నం అంటారు, నేటివ్‌ని స్వదేశీ అంటారు, అసోసియేషన్ సంఘం అంటారు. సో చెన్నపట్న స్వదేశీ సంఘం అన్న, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అన్న ఒకటే. దాన్ని 1852లో స్థాపించినటువంటి వ్యక్తి గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఈ సంఘం ద్వారా అంటే ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించాడు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. సో ఇలా ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము, ప్రజల కోసం స్థాపించబడినటువంటి సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఇందులో భాగంగా ఈయన 1844లో క్రిసెంట్ అనే పత్రికను కూడా స్థాపించడం అనేది జరిగిందండి. సో గాజుల లక్ష్మీ నరసశెట్టి 1844లో స్థాపించిన పత్రిక క్రిసెంట్. 1852లో స్థాపించిన సంస్థ అంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అలియాస్ చెన్నపట్న స్వదేశీ సంఘం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. క్రింది వాటిలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రారంభించిన పత్రిక ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 హితబోధిని, ఆప్షన్ 2 సత్య సంవర్ధిని, ఆప్షన్ 3 సంజీవని, ఆప్షన్ 4 జనన. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేసేటటువంటి క్వశ్చన్ అండి ఇది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పత్రిక కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారిదే. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రారంభించిన పత్రిక ఏది అంటే ఒకటే పికప్ చేసుకోమన్నాడు. అంటే ఒకటి పికప్ అయితే మరి మిగతా 3 తప్పే కదా! మరి మిగతా 3 కూడా కందుకూరి వీరేశలింగం అంటున్నారంటే మిగతా 3 కరెక్టే. కానీ ఎలా కరెక్టు? ముందు ఆన్సర్ చూద్దాం. ఈ క్రింది వాటిలో వీరేశలింగం పంతులు గారు ప్రారంభించిన పత్రిక ఏది అనేటప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను. ఒకటవది హితబోధిని, రెండవది సత్య సంవర్ధిని, మూడవది సంజీవని, నాలుగవది జనన. ఇందులో కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించిన పత్రిక ఏమిటంటే సత్య సంవర్ధిని పత్రిక అండి. 1891లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించడం అనేది జరిగింది. అయితే మిగతా 3 ఆప్షన్స్‌లో ఉన్న పత్రికలను కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించారు. కానీ ఇక్కడ పూర్తి పేర్లు ఇవ్వలేదండి. హాఫ్ పేర్లు ఇచ్చాడు. అంటే ప్రారంభంలో ఉన్న తోకలు కట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్
హితబోధిని అంటున్నాం. హితబోధిని కాదు అది. సతీహితబోధిని అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1883లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ పత్రికను స్థాపించడం అనేది జరిగింది. సతీహితబోధిని, నాట్ హితబోధిని. మూడవ ఆప్షను సంజీవని అని ఇవ్వడం జరిగింది. ఇది సంజీవని కాదండి, హాస్య సంజీవని అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1876వ సంవత్సరంలో హాస్య సంజీవని పత్రికను స్థాపించడం అనేది జరిగింది. అలాగే జనన పత్రిక అంటున్నాం నాలుగవది, నాట్ జనన అండి, తెలుగు జనన పత్రిక. 1804లో ఈ పత్రికను స్థాపించడం అనేది జరుగుతుంది, తెలుగు జనన. సో కాబట్టి 4 కరెక్టే, కానీ తోకలు లేవు కాబట్టి సత్య సంవర్ధన అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చాడు సెకండ్ ఆప్షన్లో. సో కాబట్టి కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించిన పత్రిక అంటే సత్య సంవర్ధని ఇన్ ద ఇయర్ ఆఫ్ 1891, దీనికి కరెక్ట్ ఆప్షన్. మిగతా 3 ఎందుకు కాదంటే సతీహిత బోధిని 1883, తెలుగు జనన 1804 కాదండి 1904, అలాగే హాస్య సంజీవని 1876, అలాగే వివేకవర్ధిని అనే పత్రిక కూడా ఎవరిదంటే అది కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారిదేనండి. 1874లో స్థాపించడం అనేది జరుగుతుంది. వివేకవర్ధిని పత్రిక చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు జనన కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1804 చెప్పాను, 1804 కదండి 1904 తెలుగు జనన పత్రిక. అర్థమవుతుందా లేదండి? సో ఇవన్నీ ఎగ్జామినేషన్లో రేపు అడగొచ్చు. అంటే ఎందుకు నేను అదర్ ఆప్షన్స్ కూడా చెప్తున్నానంటే మీరు ఎలిమినేట్ చేయడం కోసం. సతీహిత బోధిని, హాస్య సంజీవని, తెలుగు జనన, వివేకవర్ధిని, సత్య సంవర్ధిని పత్రికలు ఎవరివయ్యా అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారివి. అలాగే గొప్ప రచనలు కూడా చేశారండి. రాజశేఖర చరిత్ర అంటాం, బ్రహ్మ వివాహం అంటాం, స్వీయ చరిత్ర అంటాం, విక్టోరియా మహారాణి చరిత్ర అంటాం, సత్యవతి చరిత్ర అంటాం, ఇలా అద్భుతం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1878, ఆప్షన్ 2 1879, ఆప్షన్ 3 1880, ఆప్షన్ 4 1881. ఆన్సర్ ఏమిటండి? మీకు తెలుసు, 1881 డిసెంబర్ 11, 1881 డిసెంబర్ 11వ తేదీన కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన ఇంట్లో ఉన్నటువంటి ఆనంద ఉద్యాన మండపంలో గోగులపాటి శ్రీరాములు మరియు గౌరమ్మ దంపతులు, కొన్ని పుస్తకాల్లో గోగులపాటి శ్రీరాములు మరియు సీతమ్మ దంపతులు అని అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆప్షన్ బట్టి మీరు వెళ్ళండి. సో ఈ గోగులపాటి శ్రీరాములు మరియు సీతమ్మ దంపతులకి మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని 1881 డిసెంబర్ 11వ తేదీన మన ఆంధ్ర ప్రాంతంలో మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించడం అనేది జరిగింది. అలాగే రెండవ వితంతు పునర్వివాహం కూడా జరిపించారండి. అది ఎవరెవరి మధ్య అంటే రాచర్ల రామచంద్రయ్య మరియు రత్నమ్మ దంపతులకి ఈ మొదటి వితంతు పునర్వివాహం జరిగిన 4 రోజులకే, అంటే డిసెంబర్ 11న గోగులపాటి శ్రీరాములు సీతమ్మకు జరిగితే డిసెంబర్ 15వ తేదీన రాచర్ల రామచంద్రయ్య మరియు రత్నమ్మ దంపతులకి అదే 1881 డిసెంబర్ 15వ తేదీన రెండవ వితంతు పునర్వివాహాన్ని కూడా జరిపించినటువంటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వన్ ఆఫ్ ది గ్రేట్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉంటాం. ఆంధ్ర ప్రాంతంలో మూఢనమ్మకాలను రూపుమాపడం, మూఢనమ్మకాలు ఇస్ నథింగ్ బట్ ఈ బాల్య వివాహాలు కావచ్చు, బాల్య వివాహాలను నిషేధించాలి అని చెప్పేసి, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాలని చెప్పేసి సమాజంలో మార్పు కోరుకున్నటువంటి ఒక హేతువాది ఎవరయ్యా అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అందులో భాగంగా ఇవి ప్రధానమైనవి. ఈ ఇప్పుడు క్వశ్చన్కి సంబంధించి రిలేటెడ్వి అంటే ఆయన చాలా చేశారు, చాలా పత్రికలు స్థాపించారు, చాలా పుస్తకాలు రాశారు. కానీ ఈ క్వశ్చన్కి రిలేటెడ్ మొదటి వితంతు పునర్వివాహం అంటే గోగులపాటి శ్రీరాములు సీతమ్మ దంపతులు 1881 డిసెంబర్ 11, రెండవ వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 15 రాచర్ల రామచంద్రయ్య మరియు రత్నమ్మ దంపతులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఈ వితంతు పునర్వివాహాలను తన ఇంట్లోనే ఆనంద ఉద్యాన మండపంలో నిర్వహించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1879లో ఏ ప్రాంతంలో ఇంగ్లీషు వారి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రేకపల్లి, ఆప్షన్ 2 నడిగూడెం, ఆప్షన్ 3 చింతూరు, ఆప్షన్ 4 సీలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ వాడి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా 1879 జూలై 10వ తేదీన ఎక్కడ తిరుగుబాటు ప్రారంభమైందంటే రెక్కపల్లిలో ప్రారంభమైందండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి రెక్కపల్లి. చాలా చాలా ఇంపార్టెంటు. ఈ బ్రిటిష్ వాడు అనేవాడు ఈ అటవీ ప్రాంతాల్లో గిరిజనులు అనేవారు పోడు వ్యవసాయం అనేది చేసుకుంటారు. పోడు కల్టివేషన్ అనేది మీకు తెలుసు, గిరిజనులు ప్రధానంగా చేసుకుంటారు. ఆ పోడు వ్యవసాయం పైన ఒకంతలు కాదు, రెండింతలు కాదు, 3 పన్ను అంటే ట్యాక్స్ అనేది చాలా భయంకరంగా విధించేవాడు. అంటే కట్టలేనంతగా స్తోమతకి మించి పన్ను విధించేవాడు ఈ బ్రిటిష్ వాడు.
సో దీనికి వ్యతిరేకంగా అప్పటికే 1879లో రంపా విప్లవం అనేది ప్రారంభమైంది. రంపా తిరుగుబాటు అనేది. సో ఈ రంపా తిరుగుబాటు ప్రజలు ఎవరైతే ఉంటారో, అంటే రంపా తిరుగుబాటు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రెక్కపల్లి ప్రాంత ప్రజలను గూడా, ఎందుకంటే ఈ రెక్కపల్లి సరౌండింగ్స్ ఏరియాల్లో పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి భూములన్నింటిపై కూడా మూడొంతుల పన్ను బ్రిటిష్ వాడు విధించాడు. సో దీన్ని ఆసరాగా తీసుకొని మన రంపా విప్లవ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టడం అనేది జరిగింది. సో ఎలానే మీ పైన కూడా ఎక్కువ పన్నులు విధిస్తున్నారు కాబట్టి, సో మీరు అంటే రెక్కపల్లి ప్రజలు ఎవరైతే ఉంటారో మీరు కూడా వచ్చి మాతో చేయగట్టండి అని చెప్పేసి రంపా విప్లవ నాయకులే రెక్కపల్లి ప్రజలని మోటివేట్ చేయడంతో వాళ్ళు కూడా వచ్చి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది అంబుల్ రెడ్డి నాయకత్వంలో. సో రంపా విప్లవం అన్న 1879, ఈ రెక్కపల్లి తిరుగుబాటు అన్న 1879. సో రెక్కపల్లి తిరుగుబాటు ఏ తిరుగుబాటుని స్ఫూర్తిగా తీసుకొని ఇది తిరుగుబాటును ప్రారంభించిందంటే రంపా విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకొని బ్రిటిష్ వాడి పోడు వ్యవసాయం యొక్క పన్నులకు వ్యతిరేకంగా 1879 జూలై 10వ తేదీన అంబుల్ రెడ్డి నాయకత్వంలో ఈ రెక్కపల్లి తిరుగుబాటు జరిగింది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన సంస్థ ఏమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బాలభారతి సమితి, ఆప్షన్ 2 యంగ్ మెన్స్ అసోసియేషన్, ఆప్షన్ 2 సురభారతి సమితి, ఆప్షన్ 4 రాజమండ్రి స్టూడెంట్స్ అసోసియేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆన్సర్ ఏంటి అంటే బాలభారతి సమితి అండి. సో నేను బిపిన్ చంద్రపాల్ పర్యటన వందే మాతర ఉద్యమం చెప్పేటప్పుడు ఆ సమయంలో 1907 ఏప్రిల్లో కృష్ణా పత్రిక సంపాదకుడైనటువంటి ముట్నూరు కృష్ణారావు యొక్క కోరిక మేరకు 1907 ఏప్రిల్లో బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్రాలో రాజమండ్రి ప్రాంతాన్ని పర్యటించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ రాజమండ్రి పర్యటనలో భాగంగా బిపిన్ చంద్రపాల్కి బస ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మాదెల్ల సారయ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఇన్ఫర్మేషన్ అంతటిని మనం కొంతసేపు పక్కన పెడితే ఈ వందే మాతర ఉద్యమ సమయంలో కావచ్చు, స్వదేశీ ఉద్యమ సమయంలో కావచ్చు కీలక పాత్ర పోషించినటువంటి సమితి ఏమిటంటే బాలభారతి సమితి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. వందే మాతర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1907 ఫిబ్రవరి 11వ తేదీన ఒక ముగ్గురు వ్యక్తులు గంటి లక్ష్మణ అని చెప్పేసి, టంగుటూరి శ్రీరాములు అని చెప్పేసి, అలాగే కంచుమర్తి రామచంద్రరావు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు కూడా 1907 ఫిబ్రవరి 11వ తేదీన ఈ బాలభారతి సమితిని స్థాపించడం అనేది జరిగిందండి. ఈ సంస్థని, ఈ సంస్థే వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం లాంటి అద్భుతమైనటువంటి ఉద్యమాలు నడపడంలో కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాలభారతి సమితి స్థాపన అంటే 1907 ఫిబ్రవరి 11. ఎవరు స్థాపించారంటే కంచుమర్తి రామచంద్రరావు, అలాగే టంగుటూరి శ్రీరాములు, గంటి లక్ష్మణులు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1907లో క్రింది వారిలో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కెప్టెన్ పిచార్డ్, ఆప్షన్ 2 మార్క్ హంటర్, ఆప్షన్ 3 టైలర్, ఆప్షన్ 4 కల్నల్ రీడ్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనే విషయం మీకు కూడా తెలుసు. సో ఎవరండి 1907లో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల యొక్క ప్రిన్సిపల్ ఎవరంటే మార్క్ హంటర్ అండి. సో ఎందుకు 1907 రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ మార్క్ హంటర్ మనకి ఇంపార్టెంట్ అంటే ఈ 1907 సమయంలోనే, అంటే ఏప్రిల్ నాటికి బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్ర ప్రాంతానికి పర్యటనకు వస్తున్నాడు. అంటే ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమాన్ని, జాతీయోద్యమాన్ని, స్వదేశీ ఉద్యమాన్ని ప్రజలని జాతీయోద్యమంలో భాగంగా చేయడం కోసము, ఉత్తేజపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కోసము బిపిన్ చంద్రపాల్ ఉత్తర భారతదేశం నుంచి మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి రాబోతున్నాడు. ఆ సమయంలో ఈ రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా బిపిన్ చంద్రపాల్ యొక్క సమావేశాలకి హాజరు కాకూడదు. ఆ వందే మాతరం బ్యాడ్జీలు ఏవైతే ఉంటాయో అవి మీరు చెస్ట్లకి తగిలించుకోకూడదని చెప్పేసి ఈయన ఒక ఆర్డర్, జీవో పాస్ చేస్తాడనమాట. ఎవరైనా సరే వందే మాతర బ్యాడ్జీలు ధరించినా, వందే మాతర నినాదాలు చేసినా, బిపిన్ చంద్రపాల్ ఏర్పాటు చేసే సమావేశాలకి హాజరైనా అంటే తప్పనిసరిగా మీరు కాలేజీకి రావాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళినట్లయితే వందే మాతర బ్యాడ్జీలు ధరించినట్లయితే మీకు జీవితంలో ప్రభుత్వ ఉద్యోగాలు రాయనివ్వను, మిమ్మల్ని ప్రాక్టికల్స్ పాస్ చేయనివ్వను, మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయనివ్వను అని చెప్పేసి మార్క్ హంటర్ ఇబ్బంది పెడతాడండి. అందులో భాగంగా ముందుగానే వాళ్ళకి కోటింగ్ ఇవ్వడం, అంటే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయాలి, బిపిన్ చంద్రపాల్ పర్యటనకి ఆంధ్ర విద్యార్థులు వెళ్ళకూడదని చెప్పేసి మార్క్ హంటర్ 1907 మార్చి 19వ తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడండి. కానీ ఆ సమయంలో జె రామచంద్రరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం, మహానుభావుడు జోషిల్ రామచంద్రరావు, గున్నేశ్వరరావు అని చెప్పేసి తన ఫ్రెండ్తో కలిపి ఈ జోషిల్ రామచంద్రరావు మరియు గున్నేశ్వరరావు ఇద్దరు కూడా
ఆ రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల హాస్టల్ ఉంటే హాస్టల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేస్తారనమాట. అరే ఏమీ గాదు, ఈ మార్కాంటర్ గాడు ఏమీ జేయడు. మీరు వందే మాతరం బ్యాడ్జీలు ధరించండి, వందే మాతరం నినాదాలు చేయండి, ఎవడేం చేస్తాడో చూద్దామని చెప్పి చూస్తారు. సో ఆ విషయం ఈ మార్క్ హంటర్‌కి తెలుస్తుంది. సో దీంతో రామచంద్రరావు అంటే జోస్యుల రామచంద్రరావుని కాలేజీ నుంచి సస్పెండ్ చేసేయడం అనేది జరుగుతుంది. సో ఇలా జాతీయోద్యమంలో భాగంగా రాజమండ్రి కళాశాల నుంచి బహిష్కరించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరై అంటే జోస్యుల రామచంద్రరావు. ఆ తర్వాత మరొక వారం రోజులకి అదే 1907 మార్చి 26వ తేదీన మరలా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈసారి తప్పనిసరిగా ఇంకెవరు కూడా స్టూడెంట్స్ వెళ్ళకూడదు. తప్పనిసరిగా అందరూ కాలేజీకి హాజరు కావాలంటే అందరూ కూడా మార్క్ హంటర్ ఏర్పాటు చేసిన సమావేశానికి విద్యార్థులందరూ వస్తారు గానీ ఒక విద్యార్థి రాడు. అతనే ఎవరయ్యా అంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అరే వీడేంటంటే వాడు వందే మాతరం నినాదాలు చేసుకుంటూ గాడిచర్ల హరిసర్వోత్తమరావు బ్యాడ్జీలు ధరించుకుంటూ నువ్వేం చేస్తావో చేసుకో అన్నట్టు ఎదురుగొచ్చాడు. సో దీంతో గాడిచర్ల హరిసర్వోత్తమరావును కూడా అంటే నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు. మీరు నన్ను ఈ కాలేజీలో ఉంచకపోయినా పర్వాలేదు. నేను మాత్రము బిపిన్ చంద్రపాల్ యొక్క స్పీచ్ వినడానికి వెళ్తాను అని చెప్పేసి ఆయన వందే మాతరం నినాదాలు చేసుకుంటూ బ్యాడ్జ్‌ను సగర్వంగా తన ఛాతీపై ధరించుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్ర ప్రాంత విద్యార్థులు రాజకీయాల్లోనికి రావడానికి దోహదం చేసినటువంటి ప్రధానమైన సంఘటన ఏమిటయ్యా అంటే రాజమండ్రి కళాశాల సంఘటన అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా వందే మాతర ఉద్యమంలో భాగంగా రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల నుంచి సస్పెండ్ కాబడినటువంటి బహిష్కరించబడినటువంటి ఇద్దరు విద్యార్థులు ఎవరంటే నెంబర్ 1 జోస్యుల రామచంద్రరావు, నెంబర్ 2 గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఇలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వాడిని మనం సగర్వంగా ఎదిరించాము, స్వాతంత్రం పొందగలిగామనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినటువంటిది బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించే సమయం నాటికి అంటే 1907 నాటికి రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే మార్క్ హంటర్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1910లో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడిని గుర్తించండి అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 న్యాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 3 చల్లపల్లి రాజు, ఆప్షన్ 4 కొండా వెంకటప్పయ్య. సో ఎవరండి? ఆన్సర్ వచ్చేసి కొండా వెంకటప్పయ్య గారండి. మీకు అందరికీ కూడా తెలుసు 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఆ 1907లోనే ఈ మచిలీపట్నంలోని ఈ బందరు జాతీయ కళాశాల ఏదైతే ఉంటుందో దీనికి శంకుస్థాపన బిపిన్ చంద్రపాల్ గారి చేతనే చేపించారండి. ఇలా 1907లో బిపిన్ చంద్రపాల్ గారి చేతుల మీదుగా చేసినటువంటి శంకుస్థాపన తరువాత కాలంలో ఈ బందరు జాతీయ కళాశాలను అక్కడ స్థాపించి 1910 మార్చి 27వ తేదీన కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షతన ఆ కాలేజ్ ఓపెన్ కావడం అనేది జరిగిందండి. సో ఇలా బందరు జాతీయ కళాశాల దట్ ఈస్ నథింగ్ బట్ మచిలీపట్నానికి ఇంకొక పేరు బందర్. మచిలీపట్నం జాతీయ కళాశాలకి శంకుస్థాపన చేసిందంటే 1907లో మన యొక్క బిపిన్ చంద్రపాల్ గారు అధ్యక్షత వహించి దాన్ని ప్రారంభించింది ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య గారు 1910 మార్చి 27వ తేదీ. అయితే ఈ కాలేజీని స్థాపించి ఈ కాలేజీ నిర్వహణ చూసుకొని ఈ కాలేజీకి ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరండి? కొంపెల్ల హనుమంతరావు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. బందరు జాతీయ కళాశాలకి మొదటి అధ్యక్షుడు అంటే కొండా వెంకటప్పయ్య, ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే మనకి కొంపెల్ల హనుమంతరావు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఈ బందరు జాతీయ కళాశాల అనేది చాలా ఫేమస్ అండి. ఈ బందరు జాతీయ కళాశాలని అప్పట్లో నిర్మించడం కోసము ధన సహాయం చేసినటువంటి వ్యక్తి అంటే అప్పట్లో ఆయన కరణంగా ఉండేవారు అనమాట. అందుకే అతన్ని అప్పట్లో కరణం గున్నేశ్వరరావు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మనము ఈ కాకతీయుల్లో కావచ్చు, విజయనగర సామ్రాజ్యం కావచ్చు మాట్లాడేటప్పుడు గ్రామ పరిపాలన కోసం 12 మంది అయ్యగాన్లు ఉండేవారు అని చెప్పి ఉన్నాం. ఆ 12 మందిలో రెడ్డి, తలారి, కరణము అని చెప్పి ఉన్నాం. సో కరణం అంటే ఏమిటంటే సోషల్లీ కావచ్చు, ఎకనామికల్లీ కావచ్చు, ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అని అర్థం. సో అలాంటి వ్యక్తి గున్నేశ్వరరావు. అందుకే అతన్ని కరణం గున్నేశ్వరరావు అంటారు. సో ఆ కరణం గున్నేశ్వరరావు అనే వ్యక్తి మచిలీపట్నం జాతీయ కళాశాల కోసం ధన సహాయం చేశాడండి. అలాగే స్థల సహాయం ఇంకో వ్యక్తి చేశాడు. కత్తివెంటి పేర్రాజు అని చెప్తా ఉంటారు. అంటే కాలేజీని నిర్మించాలంటే మనకంటూ ఒక స్పేస్ కావాలి కదా, ల్యాండ్ కావాలి కదా. ఆ ల్యాండ్ని ఎవరైతే సహాయం చేశారో అతన్ని మనము కత్తివెంటి పేర్రాజు అంటాం. సో ధన సహాయం చేసింది కరణం గున్నేశ్వరరావు, స్థల సహాయం చేసింది కత్తివెంటి పేర్రాజు. అంటే మచిలీపట్నం జాతీయ కళాశాలకి శంకుస్థాపన చేసిందంటే బిపిన్ చంద్రపాల్, అధ్యక్షత వహించిందంటే కొండా వెంకటప్పయ్య, ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే కొంపెల్ల హనుమంతరావు.
ఓపెన్ చేసింది ఎప్పుడంటే 1910 మార్చి 27వ తేదీ. శంకుస్థాపన ఎప్పుడు చేశారంటే బిపిన్ చంద్రపాల్ 1907. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంధ్ర పత్రిక, ఆప్షన్ 2 భరతమాత, ఆప్షన్ 3 తేజ, ఆప్షన్ 4 దేశమాత అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో ప్రధానంగా మనకి ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని సమర్థించిన పత్రిక అంటే ఇక్కడిచ్చిన 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏమిటంటే దేశమాత పత్రిక అండి. సో ప్రధానంగా ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని సమర్థించినటువంటి పత్రికలు, హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పత్రికలు ఏమిటంటే దేశమాత, హితకారిణి, కృష్ణా పత్రికలండి. ఈ 3 పత్రికలు కూడా హోమ్ రూల్ ఉద్యమంలో చాలా చాలా కీలక పాత్ర పోషించాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ దేశమాత పత్రికను స్థాపించింది ఎవరయ్యా అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపే సమయంలో దేశమాత పత్రికతో పాటుగా, కృష్ణా పత్రికతో పాటుగా, హితకారిణి పత్రికతో పాటుగా ఇంకా కీలక పాత్ర పోషించినటువంటి పత్రిక ఏమిటంటే ఆంగ్ల భాషలోనే రచించాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు యొక్క నేషనలిస్ట్ అనే పత్రిక అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎగ్జామినేషన్లో ఎలిమినేట్ చేయాలంటే అన్నీ తెలియాలండి. వందే మాతర ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు ఏమిటంటే వాటిని ఎలిమినేట్ చేయగలగాలి. హోమ్ రూల్ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు అంటే వీటిని కూడా ఎలిమినేట్ చేయగలగాలి. సో కాబట్టి హోమ్ రూల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు అంటే దేశమాత, కృష్ణా పత్రిక, హితకారిణి పత్రిక, అలాగే నేషనలిస్ట్ పత్రిక. నేషనలిస్ట్ ఎవరిదంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆ సమయంలో హోమ్ రూల్ అంటే మా పరిపాలన మేము చేసుకుంటాం, మీ బ్రిటిష్ వారి పరిపాలన మాకు వద్దు అని చెప్పేసి అనిబిసెంటు అలాగే వాడేల్, ఆరుండేల్ వాడేల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళిద్దరూ కూడా తమిళనాడులోని ఉదగమండలంలో ఉంటే వీళ్ళే కదా హోమ్ రూల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి నాయకులు. వీళ్ళిద్దరూ కూడా తమిళనాడులోని ఉదగమండలంలో ఉంటే 1917 జూన్ 16వ తేదీన ఈ ఆరుండేల్ వాడేల్ మరియు అనిబిసెంట్ల ఇద్దరిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసేయడం అనేది జరుగుతుందండి తమిళనాడు ఉదగమండలంలో. ఇండియన్ మోడర్న్ హిస్టరీలో మనం వీటిని మాట్లాడుకున్నాం. అయితే వీళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ గాడిచర్ల హరిసర్వోత్తమరావు నేషనలిస్ట్ పార్టీ పత్రిక కావచ్చు, ఆంగ్ల పత్రిక కావచ్చు, చిలకమర్తి లక్ష్మీనరసింహ యొక్క దేశమాత పత్రిక కావచ్చు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. సో నాయకుల్ని అరెస్ట్ చేసినా సరే పత్రికల ద్వారా ఉద్యమం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ పత్రికలను కూడా, ఈ నేషనలిస్టు దేశమాత పత్రికలను కూడా బ్రిటిష్ ప్రభుత్వం అనేది తన ఆధీనంలోనికి తీసుకొని ఈ పత్రికలను కూడా బ్యాన్ చేయడం అనేది జరిగింది హోమ్ రూల్ ఉద్యమ సమయంలో. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అంటే ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచిందంటే ఇక్కడ ఇచ్చిన ఆంధ్ర పత్రిక, భరతమాత, తేజ, దేశమాతల్లో దేశమాత పత్రిక అనేది కరెక్ట్ ఆప్షన్. ఎవరిది అంటే సంపాదకత్వం వహించిన వ్యక్తి ఎవరై అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధాన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జూలై 1921లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ క్రింది వారిలో ఎవరు వెళ్ళారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వేదం వెంకటాచారి, ఆప్షన్ 2 రామదాస పంతులు, ఆప్షన్ 3 ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆప్షన్ 4 స్వామి సీతారాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆన్సర్ ఏంటండి వెంటనే మీకు మైండ్లోనికి రావాలి. 2 పర్సన్స్ రావాలి. అందులో ఇక్కడ ఆప్షన్స్లో ఒక పర్సన్తో ఇచ్చారు. ఆ ఒక్క పర్సన్ ఎవరయ్యా అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే వేదాంతం నరసింహాచారి. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం తరపున ఈ పల్నాడు పుల్లరి సత్యాగ్రహం అంటే ఈ కాంటెక్స్ట్ ఏమిటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు అందరికీ తెలుసు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920స్లో ప్రారంభించడం అనేది జరిగింది. 1920లో ఎందుకోసం బ్రిటిష్ వాడికే మనం సహాయం చేస్తున్నాం, వాడి వస్తువులు కొనడం ద్వారా, వాడికి పన్నులు కట్టడం ద్వారా మనమే వాడికి ఆర్థికంగా సహాయం చేస్తున్నాం కాబట్టి వాడి ఇక్కడ మనుగడ సాగిస్తున్నాడు. సో కాబట్టి మనం చేసే సహాయాన్ని అంటే మనం చెల్లించే పనులు, మనం చెల్లించేటటువంటి పన్నులు, వాడి యొక్క కొలువుల్లో మనం ఉద్యోగాలు చేయడం, వాడి వస్తువులు మనం కొనడం అంటే వాడికి సహాయాన్ని మనం మానేస్తే ఆబ్వియస్లీ వాడే మన దేశాన్ని విడిచిపెట్టి పోతాడు. సో కాబట్టి సహాయాన్ని నిరాకరించండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్తా ఉంటాం. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో ప్రారంభిస్తే అందులో భాగంగా గుంటూరు జిల్లా పల్నాడులో పుల్లరి పన్ను వేయడం అనేది జరుగుతుందండి. పుల్లరి అంటే ఏమిటంటే స్థానికంగా ప్రజలు అడవుల్లో దొరికేటటువంటి గడ్డిని మేపడం కోసము పశువులను తీసుకెళ్తే ఆ పశువులు తినేటటువంటి గడ్డి పైన కూడా బ్రిటిష్ వాడు పన్ను వేసేవాడు. సరే ఎంతో కొంత పన్ను వేసావు కడుతున్నారు, కానీ ఆ పన్నును కూడా పెంచాడు. 2 కాదు 3 కాదు చాలా ఎక్కువగా పెంచాడు.
అంటే మేము మేపుకునేటటువంటి పశువుల పైన కూడా నువ్వు పన్నేసావు. పని అది కింద మీద పడే పన్ను కొడుతుంటే ఆ పన్నును కూడా పెంచుతున్నావు అని చెప్పేసి ఆ పల్నాడులో పుల్లరి పన్నుకి వ్యతిరేకంగా చేసినటువంటి సత్యాగ్రహమే పల్నాడు పుల్లరి సత్యాగ్రహము అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇది ఒక ఉద్యమం బ్రిటిష్ వాడికి. అంటే మేము నీకు పుల్లరి పన్ను కట్టము, పుల్లరి పన్ను కట్టకుండానే మా యొక్క జంతువుల్ని అంటే మా యొక్క ఆవుల్ని, గేదెల్ని తీసుకెళ్ళి మేము మా అడవుల్లో మేపుకుంటామని చెప్పేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ సమయంలో ఈ పల్నాడు పుల్లర సత్యాగ్రహం ఎంతవరకు దారి తీస్తుందో, ఎంతవరకు వెళ్తుందో వాటిని పరిశీలించడం కోసము ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం వీళ్ళిద్దరిని పంపిస్తుంది. ఎవరిని? ఉన్నవ లక్ష్మీనారాయణని మరియు వేదాంతం నరసింహాచారిని పంపిస్తే అక్కడ ఆ గుంటూరు జిల్లా పల్నాడులో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ ఏం చేస్తారంటే వీళ్ళు మా నాయకులు, మా ఉద్యమాన్ని చూడడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళని పల్లకి పైన తీసుకెళ్ళి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారనమాట. అప్పట్లో గుంటూరు జిల్లా కలెక్టరు కల్నల్ సీల్డ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సీల్డ్ అనే కలెక్టర్ ఉన్నారు. ఆ కలెక్టర్ దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా మోసుకొని తీసుకెళ్తున్నారు. ఉన్నవ లక్ష్మీనారాయణని, వేదాంతం నరసింహాచారిని. సో దీంతో బ్రిటిష్ వాడికి ఆబ్వియస్లీ కాలుతుంది. ఎంతైనా సరే వాళ్ళు మనకి నాయకులు, బ్రిటిష్ వాళ్ళకి కాదు కదా. సో ఇలా మన నాయకులను ఊరేగింపుగా తీసుకెళ్ళడం వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి నచ్చక మరలా మన వాళ్ళను కొట్టడం అనేది జరిగింది. సో దీంతో ఈ పల్నాడు పుల్లర సత్యాగ్రహం ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా లేదండి? సో ఏది ఏమైనప్పటికీ కాంటెక్స్ట్ ఏమిటంటే పల్నాడు పుల్లర సత్యాగ్రహంలో భాగంగా ఉద్యమం యొక్క తీవ్రతను పరిశీలించడం కోసము ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నుంచి గుంటూరు పల్నాడు ప్రాంతాన్ని సందర్శించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరయ్యా అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి. ఇక్కడ ఆప్షన్స్లో వేదాంతం నరసింహాచారి ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఒక పర్సన్ ఎవరంటే ఉన్నవ లక్ష్మీనారాయణ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1920లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 63, ఆప్షన్ 2 64, ఆప్షన్ 3 65, ఆప్షన్ 4 వచ్చేసి 66 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆన్సర్ ఏంటండి? 63 సీట్స్ అండి. క్లాసులో మనం మాట్లాడుకున్నాం. సో ఓవరాల్ మద్రాసు ప్రెసిడెన్సీలో 98 సీట్లకు గాను 63 సీట్లు అత్యధిక సీట్లు పొంది సుబ్బరాయ రెడ్డియార్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మద్రాసు ప్రెసిడెన్సీలోనే మొట్టమొదటిసారిగా జస్టిస్ పార్టీయే ప్రభుత్వాన్ని స్థాపించింది. సో జస్టిస్ పార్టీ తరపు నుంచి సుబ్బరాయ రెడ్డియార్ ఎవరైతే ఉంటారో ఈయనే తొలి ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. సో 98 సీట్లకు గాను 63 సీట్లు పొందడం అనేది జరిగింది. ఆ తర్వాత మరలా 1923లో జరిగినటువంటి ఎన్నికల్లో 44 సీట్లు మాత్రమే పొందారండి. అలాగా ప్రతి ఎలక్షన్లో కూడా సీట్లు తగ్గిపోతూ వస్తాయి. ఫస్ట్ 1920లో జరిగినప్పుడు జస్టిస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది 63 సీట్లతో. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ 63 సీట్లతో. ఆ తర్వాత 1923లో ఎన్నికలు జరిగితే జస్టిస్ పార్టీకి 44 సీట్లు వస్తాయి. ఆ తర్వాత 1926 ఎన్నికల్లో ఇంకా పూర్తిగా పడిపోయి కేవలము 21 సీట్లు మాత్రమే వస్తాయండి. ఎందుకంటే జస్టిస్ పార్టీ అనేది బ్రాహ్మణులకి, ఉన్నత కులాల వారికి మాత్రమే పనిచేస్తుంది. దిగువ కులాల వారి యొక్క సమస్యలని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళట్లేదు, దిగువ కులాల వారిని పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రజా వ్యతిరేకత అనేది బాగా ఎక్కువయ్యి 1926 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే గెలిచిందండి. ఎవరు? జస్టిస్ పార్టీ. ఆ తర్వాత 1930లో జరిగిన ఎన్నికల్లో మరలా 35 సీట్లు మాత్రమే వస్తాయి. అంటే చూడండి గ్రాఫ్ అనేది అలా పడిపోతూ వస్తుంది. మొదట 63, ఆ తర్వాత 44, ఆ తర్వాత 1926లో 21 సీట్లు, తర్వాత 1930లో 35 సీట్లు మాత్రమే రావడం అనేది జరిగిందండి. ఆ తర్వాత మరలా మనకి 1944 వచ్చే సమయం నాటికి పూర్తిగా జస్టిస్ పార్టీయే లేకుండా పోయింది. జస్టిస్ పార్టీ స్థానంలో ద్రవిడ కజగము అని చెప్పేసి నూతన పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 1920లో జరిగినటువంటి మద్రాసు శాసనసభ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చిందయ్యా అంటే 63 సీట్లతో అవుట్ ఆఫ్ 98. ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే సుబ్బరాయన్ రెడ్డియార్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే జస్టిస్ పార్టీ తొలి సమావేశం ఎక్కడ జరిగిందని చెప్పేసి కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడండి. 1917 అక్టోబర్ 27వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఈ యొక్క ఏమిటండి జస్టిస్ పార్టీ యొక్క తొలి సమావేశం జరిగింది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 1917 అక్టోబర్ 27. మొదటి ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1920. ఎన్ని సీట్లు వచ్చాయంటే 63. ముఖ్యమంత్రి ఎవరంటే సుబ్బరాయన్ రెడ్డియార్. అర్థమైందా లేదండి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేటందుకు సర్వాధికారిగా నియమించబడిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి.
ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దండు నారాయణరాజు, ఆప్షన్ 2 కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ 3 కె నాగేశ్వరరావు, ఆప్షన్ టీ టంగుటూరి ప్రకాశం పంతులు అంటున్నాం. ఎవరండి? ఆబ్వియస్లీ గాంధీజీ చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహంలో జరిగేటటువంటి అన్ని ప్రాంతాలకి డిక్టేటర్‌గా నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మీకందరికీ తెలుసు బ్రిటిష్ వాడు మనం తినేటటువంటి కూరలో వేసుకునే ఉప్పు పైన కూడా వాడు పన్నులేస్తున్నాడని చెప్పేసి, ఆ ఉప్పు చట్టాలను వ్యతిరేకించి మా ఉప్పుని మేమే తయారు చేసుకుంటామని చెప్పేసి 1930 మార్చి 12వ తేదీన 79 మంది తన అనుచరులతో గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో ప్రారంభమయ్యి దండి గ్రామానికి చేరుకుంటాడు. ఇప్పుడు 1930 ఏప్రిల్ 6న. 1930 మార్చి 12న సబర్మతిలో ప్రారంభమైతే 1930 ఏప్రిల్ 6న దండికి చేరి దండి బీచ్ దగ్గర ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఉప్పుని తయారు చేస్తాడు మహాత్మా గాంధీజీ. మరి ఈ 79 మంది అనుచరుల్లో పాల్గొన్నటువంటి మన ఆంధ్ర ప్రాంత నాయకుడు ఎవరయ్యా అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అండి. గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో సబర్మతి గ్రామం నుంచి దండి గ్రామం వరకు పాల్గొన్నటువంటి దండి మార్చ్‌లో పాల్గొన్నటువంటి ఆంధ్ర నాయకుడు ఎవరంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఇలా గాంధీజీ ఉత్తర భారతదేశంలో సబర్మతి నుంచి దండి ప్రాంతానికి చేశాడు. కానీ ఓవరాల్ భారతదేశం మొత్తం మీద కూడా తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ తీర ప్రాంతాలన్నింటిలో కూడా ఉప్పు చట్టాలను వ్యతిరేకించండి. అంటే బ్రిటిష్ వాడు మనం తినేటటువంటి ఉప్పు పైన వాడు చట్టాలు వేయడం ఏమిటి? మన ఉప్పుని మనమే తయారు చేసుకుందాం. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి నాయకులు కూడా మీ సముద్రాల దగ్గరికి వెళ్లి ఉప్పును తయారు చేయండి. బ్రిటిష్ వారి యొక్క ఉప్పు చట్టాలను వ్యతిరేకించండి అని గాంధీ పిలుపునివ్వడంతో ఆబ్వియస్లీ మన ఆంధ్ర ప్రాంతం కూడా మనది కూడా తీరరేఖను కలిగి ఉంది కదండి. సో మనం కూడా ఈ యొక్క ఉప్పు చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి నాయకత్వం ఇచ్చాం. అలా ఓవరాల్ ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి కూడా ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా డిక్టేటర్‌గా నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య. అయితే మనము ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఉప్పు చట్టాలని వ్యతిరేకించామండి. మరి ఎక్కడెక్కడ ఉప్పు చట్టాలను వ్యతిరేకించాం? వాటికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ప్రధానంగా మచిలీపట్నంలో వచ్చేసి మచిలీపట్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ వారి ఉప్పు చట్టాలను వ్యతిరేకించడంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఉప్పు చట్టాలను ఎక్కడ వ్యతిరేకించాం? ఎక్కడ ప్రారంభమైంది ఉప్పు సత్యాగ్రహం అంటే మచిలీపట్నం అండి. అక్కడ అధ్యక్షత అంటే ఆ మచిలీపట్నంలో జరిగిన ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరయ్యా అంటే మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు మరియు భోగరాజు పట్టాభి సీతారామయ్య అండి. అలాగే విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం గారు నాయకత్వం వహించారు. అలాగే చొల్లంగి, తూర్పుగోదావరి జిల్లా చొల్లంగిలో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే బులుసు సాంబమూర్తి, అలాగే వి సత్యనారాయణ. అలాగే మద్రాసు ప్రాంతంలో కాశీనాథు నాగేశ్వరరావు. కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పగానే వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ అనేది గుర్తొచ్చేయాలి. సో అలా కాశీనాథు నాగేశ్వరరావు గారు మద్రాసు ప్రాంతంలో, అలాగే టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా వేదవనం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి కేంద్రంగా పనిచేసింది మన యొక్క టంగుటూరు ప్రకాశం పంతులు గారి ఇల్లు వేదవనం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సాల్ట్ సత్యాగ్రహాలు చాలా కీలక పాత్ర పోషించింది. సమావేశాలన్నీ కూడా అక్కడే జరిగేవి. సో ఇలా మద్రాసు ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహానికి సపోర్ట్‌గా నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే మనకి కాశీనాథు నాగేశ్వరరావు మరియు టంగుటూరు ప్రకాశం పంతులు. అలాగే గుంటూరు అనగానే వెంటనే నేను చెప్పాను కదా కొన్ని పర్టిక్యులర్ ప్రాంతాలు చెప్పగానే అక్కడ పర్టిక్యులర్ వ్యక్తులు ఫేమస్ పర్సన్స్ అనేవారు మనకు గుర్తు రావాలి. వాళ్ళే మేజర్‌గా ఆయా ప్రాంతాల్లో నాయకత్వం వహిస్తారు. సో గుంటూరు అనగానే కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్యతో పాటుగా వెంకట లక్ష్మీ నరసింహం గారు కూడా గుంటూరులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించడం అనేది జరిగింది. అలాగే విజయవాడ కోటగిరి వెంకట కృష్ణారావు, అలాగే పశ్చిమ గోదావరిలోని ఏలూరులో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే ఆత్మకూరు గోవిందాచార్యులు, అలాగే దందు నారాయణరాజు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలాగే సీతానగరం ఆశ్రమం చాలా ఫేమస్, తూర్పుగోదావరి జిల్లా. క్లాసులో చాలాసార్లు దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమం దగ్గర ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే తెన్నేటి సత్యనారాయణ మరియు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే పల్లెపాడు, మైపాడు. సో మైపాడు బీచ్ తెలుసు కదా, నెల్లూరు. పల్లెపాడు కూడా నెల్లూరే. మరి నెల్లూరు కూడా తీరరేఖను కలిగి ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే బొమ్మ శేషారెడ్డి, బిజవాడ గోపాలరెడ్డి, ఓరుగంటి వెంకట సుబ్బయ్య అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంక ఫైనల్లీ రాయలసీమ ప్రాంతంలో కల్లూరి సుబ్బారావు గారు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఇలా తీరాంధ్ర ప్రాంతంలో వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల వ్యక్తులు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించి బ్రిటిష్ వాడి ఉప్పు చట్టాలను వ్యతిరేకించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓవరాల్ కాన్సెప్ట్లో మహాత్మా గాంధీజీ ప్రారంభించినటువంటి ఉప్పు సత్యాగ్రహానికి
ఆంధ్ర ప్రాంత బ్రాండ్ అంబాసిడర్గా అంటే బ్రాండ్ అంబాసిడర్ కాదు, డిక్టేటర్గా నియమింపబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య. గాంధీజీ గారి యొక్క దండి మార్చ్లో పాల్గొన్న తెలుగు వ్యక్తి ఎవరయ్యా అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.